పాప్కార్న్ ప్యాషన్స్ ఛానల్ సభ్యులందరికీ వీక్షకులందరికీ నా శుభాభివందనాలు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మన మత్తు వదిలించి కడుపుబ్బ నవ్వించరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. మీ మనసులను నవ్వులను తస్కరించేందుకే వచ్చేశాడు సత్య. అలానే మేము తెలుగులో మాట్లాడడం ప్రోత్సహిస్తూ మీ అభిమానాన్ని తస్కరించేందుకే చేసేది మా ఈ ప్రయత్నం. మా ఈ వీడియోలను ప్రశంసించడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మొదటి భాగం చూడలేదు, అందుకే ఈ చిత్రానికి రాత్రాటకు టికెట్ కొన్న తర్వాత అమెజాన్ ప్రైమ్లో మొదటి భాగం చూసేశాను. తెలుగులో ఈ క్రైమ్ క్రేపర్ హాస్యభరిత చిత్రశైలి చిత్రాలు చాలా తక్కువ. ఆ విధంగా చూస్తే ఆ శైలిలో వచ్చే చాలా కొద్ది చిత్రాలు చాలా మంచిగా రంజింపచేసింది. మీరు మొదటి భాగం చూడకపోతే అది చూసి ఈ భాగాన్ని చూస్తే కొంచెం మేలవుతుంది, అదనంగా తృప్తి చెందుతారు. ఈ చిత్రాలకు కథకుడైన రితేష్ గారిని అభినందించాలనుంది. మొదటి భాగంలో అజయ్ గారి పాత్ర సమయం చాలా తక్కువ, కళ్ళు మూసుకొని తెరిచే లోపు కనిపించని పాత్ర. అలాంటి పాత్రను ఈ చిత్రానికి మూలంగా వేసుకుని తన పాత్రకు వెనుకటి కథను నిర్మించిన విధానం చాలా బాగుంది. ఆయన పాత చిత్రాలైన ఖుషీని ఇంకా కొన్ని కలిపి తన పాత్ర నేరత్వాన్ని వయసుతో పాటు పెరిగిన విధానాన్ని ఇంకా బాగా చూపించారు. ఇదంతా క్లుప్తంగాను అదే సమయంలో ఒక భావోద్వేగాన్ని పెంచేంతగా వివరంగా పెట్టారు. చెప్తే కొంచెం పెచ్చు చేస్తున్నట్లుంటుందేమో కానీ మన వివేక్ కాత్రాయకి ఇచ్చే ఒక చిన్న సలహా, ఇలా వెనుకటి కథను చూపించే విషయంలో రితేష్ రాణా గారి దగ్గర నుంచి ఎలా క్లుప్తంగా చెప్పాలి చూపాలని నేర్చుకుంటే బాగుంటుంది. మొదటి సగం హాస్యభరితంగా మంచి నవ్వులతో సాగుతుంది. కేవలం మాటల రచన అంతకు మించి సత్య విపరీతమైన కామిక్ టైమింగ్తో పొట్ట చెక్కలయ్యేంతగా నవ్విస్తారు. హాస్య బ్రహ్మానందం గారు, నవ్వుల రారాజు సునీల్ గారు తర్వాత అంతటి సామర్థ్యం ప్రభావం ఉన్న హాస్య నటుడు సత్య. ఆయన చాలా గొప్ప నటుడు. హాస్యం వరకే కాదండోయ్, ఆయన ప్రతి ముఖ కదలిక మనకు నవ్వు తీసుకొస్తుంది. ఆయన వాక్చాతుర్య ప్రతిభ ఇంకా గొప్పగా ఉంటుంది. అలానే ఆయన ఆహార రీతిని కూడా సునాయాసంగా టక్కుమని క్షణంలో మార్చేయగలుగుతారు. మొదటి భాగంలో తస్కరించుట అని తను ఎంత నిజంగా నమ్మి చెప్తారో మనకు అంతలా నవ్వు వస్తుంది. ఇందులో సునీల్ పాత్రను చూసి భయపడుతున్నట్లు ఆయన చేసిన నటన, ఆ మరుక్షణం అది భయం కాదురా వినమ్రతతో అని చెప్పిన విధానం నవ్వు ఆపుకోలేకపోతాము. మన కథ జరుగుతున్నా మిగతా పాత్రలను కథను ముందుకు తీసుకెళ్తున్నా మనం వేచి చూసేది మాత్రం సత్య పాత్ర అయిన యేసు పాత్ర కోసమే. ఇలాంటి శైలిలోనే మనకు డీజే టిల్లు లాంటి చిత్రాలు వచ్చినాయి. టిల్లు పాత్ర గొప్పది, కానీ ఆ పాత్ర ఒక బ్రాండ్ లాగా మారడానికి ఆ చిత్రం పేరు కూడా అదే అవ్వడంతో సహాయపడింది. కానీ ఇక్కడ యేసు పాత్రకి చిత్రాన్ని దాటి ప్రత్యేక వచ్చింది. ఆ పాత్రను వేరే ఏ ప్రపంచంలోకైనా తీసుకువెళ్ళొచ్చు. కేవలం యేసు పాత్రను ఆధారంగా చేసుకొని ఒక పూర్తి చిత్రం చేస్తే ఇంకా బాగా ఆడుతుందేమో. అక్కడ సత్యకి ఇంకా చెలరేగిపోయే అవకాశం ఉంటుందని నా అంచనా. అంతా బాగుంది. రెండవ సగంలో చిత్రంలోని ప్రధాన సంఘర్షణ, ఎవరు హత్య చేశారనే విచారణ అన్వేషణ చాలా నెమ్మదిగా సాగుతుంది. మనకి మొదటి భాగంలో కలిగే ఆశ్చర్యం గాని ఉద్రిక్తత గాని ఇక్కడ ఈ చిత్రంలో కలగదు. కానీ అక్కడే సత్య గారి యేసు పాత్ర వల్ల కొంచెం తేరుకునేలా చేసింది. దీనికి ప్రధాన కారణం అజయ్ గారి పాత్రకు కథనంలో అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం. ఇక్కడ రితేష్ రాణా గారు విఫలమయ్యారని చెప్పాలి. ఈ చిత్రాన్ని మొదలుపెట్టింది ఆయన వెనుకటి కథతో, కానీ ఆ పాత్రతో ఏర్పడిన అనుబంధాన్ని ఎక్కువగా వాడుకోకుండా ఏదో హడావిడిగా ఆ పాత్రను మిగతా కథలో వాడినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈసారి మాత్రం వెన్నెల కిషోర్ గారి పాత్ర అంతగా పండలేదు. ఇక ఫరీ అబ్దుల్లా పాత్ర కూడా నామమాత్ర పాత్రనే చెప్పాలి. సునీల్ పాత్ర పర్వాలేదు, కానీ చిత్రం చివరాఖరులో మళ్ళీ సత్య యేసు పాత్రలో తనను తాను మరిచి మెగాస్టార్ చిరంజీవి గారిలా ఊహించుకొని 16 ఏళ్ల వయసు పాటలో చేసిన నృత్యాన్ని చాలా బాగా అభినందించాలి. ఆ నృత్యాన్ని ఆయన హాస్యంగా చేయలేదు, మనసు పెట్టి నిజంగా చిరంజీవి గారిలా చెయ్యాలన్న అంకిత భావంతో చేసినట్లు అనిపించింది. అలా చేయడంలోనే ఆయన గొప్పతనం. అందుకే ఆయన మంచి నటుడు అని చెప్పాను, మంచి నృత్యకారుడు అని కూడా చెప్పాలి. ఇప్పుడు అక్కడ ఆయన చాలా బాగా చేసి విపరీతంగా అలరించాడంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రాన్ని పూర్తిగా తన భుజస్కంధాల మీద మూసాడు సత్య. అలానే ఇంకొక ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ చిత్రంలో మొదటి భాగంలో నడిపిన ఆ టీవీ సీరియల్ ఇందులో కూడా కొనసాగడం చాలా బాగుంది. ఆ సీరియల్లో చివర్లో పెట్టిన మలుపు ఇంకా నవ్వును తెప్పిస్తుంది. ఇదండి మత్తు వదలరా చిత్ర విశేషాలు. మరెన్నో చిత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు అచ్చ తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.